వర్షిని మెడలో చైన్ ఉందా? వర్షిని మెడలో చైన్ ఉందా? వర్షిని మెడలో చైన్ ఉందా? మీ అన్న అడుగుతున్నారు ఏదో. ఉందండి. విష్ణు ఎక్కడ కొన్నావు? అది ఎక్కడిది నీకు? చైన్ నాదేనండి అది. ఎక్కడిది? ఎక్కడ కొన్నావు? ఎవరి డబ్బులతో కొన్నావు? మంగళగిరిలో కొన్నాను. నువ్వు నేను వెళ్ళే కదా కొంది. అదే ఎవరి డబ్బులతో కొన్నావు? నీకు తెలీదా అన్న? నువ్వు వచ్చావు కదా అన్న, నీకు తెలియదు. నువ్వు ఇప్పుడు లైవ్ లో ఉన్నావు కదా, మీడియా ముందు నేను నిజాలు చెప్పి ఇది కూడా చెప్పేసి. వర్షిని చెప్పండి, ఎవరి డబ్బులతో కొన్నారు? ఎవరి డబ్బులతో కొన్నావు? ఎంత అయింది అది? సారీ, ఎవరి డబ్బులతో కొన్నారు? ఎంత అయింది? ఎవరి డబ్బులతో కొన్నావు? ఆ డబ్బులు మనం ఎలా అమ్మ తీసాము? ఇప్పించారండి. ఎవరు? అమ్మ. అంటే ఎవరమ్మా అమ్మ? అంటే మీ సొంత అమ్మ? హలో, ఎవరు అమ్మ అంటే ఎవరు? ఏ అమ్మ? పోనీ అమ్మ. రైట్ విష్ణు, అఘోరి అమ్మ ఇప్పించారంట. ఎంత అది? ఎంత ఉన్నారు కదా, ఆ చైన్ ఖర్చు మొత్తం 88,000. దీని ముందు ఇంకో చైన్ కొంటే సరిపోకపోతే అది పాడు చేస్తే పోయిన డబ్బులు 15,000. అది దీనికి కూడా మంగళసూత్రాలు తీసుకొచ్చింది చెన్నైలో చెన్నై ఒకరు నుంచి. gift అంటే విష్ణు ఇప్పుడు మీరు ఏం ఇస్తారు. చెప్పాలనుకుంటున్నారు? విష్ణు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మంగళసూత్రాలు తీసుకొచ్చింది దానిలోకి. మళ్ళీ చెప్పండి, మంగళసూత్రాలు ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాయి. మళ్ళీ చెప్పండి ఏంటి? మంగళసూత్రాలు కూడా తీసుకొచ్చింది ఇదే లేడీ అగోరి. మంగళసూత్రాలు కూడా తీసుకొచ్చింది. అవునా? ఎక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చింది? చెన్నై నుంచి తీసుకొచ్చింది. ఆ బిల్లు కూడా ఉండాలి, చూడాలి. అది దేనికోసం? అది ఆ అమ్మాయి దగ్గర ఉందో ఎక్కడుందో ఎతకాలి. నాకు దేనికోసం? తెలియదు. ఎందుకు ఆ మంగళసూత్రాలు దేనికోసం? పెళ్లి చేసుకోవడానికి వర్షిని. వావ్. వర్షిని పెళ్లి చేసుకున్నామా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఇది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. కాణిపాకం అడుగు ఇంకా గట్టిగా అడుగు. కాణిపాకం ఇప్పుడు వెళ్దామా? రైట్ రైట్, ఒక్కసారి వర్షిని, మీ విష్ణు అన్నయ్య సిద్ధంగా ఉన్నారు. కాణిపాకం ఇప్పుడు వెళ్దామా అంటున్నారు ఆయన ఛాలెంజ్ కి. Yes, పెళ్లి done. చేసుకోలేదన్నావు కదా, వెళ్దామా? పెళ్లి చేసుకున్నప్పుడు మరి వాళ్ళంతా పెళ్లి ఏం చేశారు? చేసుకోలేదు, ఆపొచ్చు నువ్వు కదా. మంగళసూత్రాలు నచ్చని వేసుకొని వాళ్ళు తిరగలేదన్నావు ఆపొచ్చు కదా. ఎందుకు కట్టించారు మరి? నువ్వు మెడలో పసుపు తాడు వేసుకొని తిరగలేదా? నా మెడలో పసుపు తాడు కట్టలేదా లేడీ అగోరి? అవును, కట్టింది. నా కానీ మెడలో నువ్వు ఎందుకు పసుపు తాడు కట్టిస్తున్నావు? కట్టలేదా? వర్షిని ఒకసారి మీరు హోల్లో ఉండండి. అఘోరి మాట సమాధానం చెప్తారు. వర్షిని మీరు ఆగండి. అఘోరి మాట సమాధానం చెప్పండి. అఘోరి మాత మీరు సమాధానం చెప్పండి. మీరు చెన్నై నుంచి మంగళసూత్రాలు తీసుకొచ్చారా లేదా? వర్షిని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని విష్ణు చెప్తున్నాడు. ఆ, పెళ్లి అయిపోయింది. మంగళసూత్రాలు కాదు అది. నేను పెళ్లి అయిపోయింది నేను ఏంటంటే? మనకి ఇచ్చిన తాడులు పెళ్లి తీసుకొచ్చాను. అయిపోయిందా? ఎందుకంటే అయిపోయింది. సాధారణ నన్ను కూడా పెళ్లి చేసుకున్నాను. చేసుకుంది. నాకైతే ఎప్పుడైతే అనిపించిందో, అఘోరి మాత మీరు ఆల్రెడీ నేను- పెళ్లి చేసుకున్నారంటున్నాడు విష్ణు. నన్ను నేను కూడా. మనకి ఇచ్చిన తాడు కడతాను. అఘోరి మాత ఆల్రెడీ మీరు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నాడు విష్ణు. నన్ను కూడా చేసుకున్నది, పెళ్ళా? ఆ అమ్మాయిని కూడా చేసుకుంది. చేసుకున్నామండి. ఇప్పుడు ఏం చేస్తారంట? ఏమైనా చేస్తారంటారా? చేయమనండి ఏదో ఒకటి.